హాయ్ అండి. ఇంకో ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేస్తున్నాం. ఇంకో కొంచెం ఉప్పు వేసి బాగా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు ఉంచి కడగాలి. ఇంకో ఇలానే కొద్దిసేపు ఉంచాలి. ఒక 5-10 నిమిషాలు ఉంచి తర్వాత కడిగేస్తే బాగుంటుంది. కడిగినాక కడిగేటప్పుడు చూపిస్తాండి. చూడండి, ఉప్పు వేసిన కదా ఇందాక. అగో ఇప్పుడు రుద్దుతుంది చూడండి మా ఆయన మంచిగా. నాకు రుద్దడానికి రాదు, అందుకే మా ఆయనతో రుద్దిస్తాను. తెల్లగా రుద్దుతాడు, బాగా కడుగుతాడు. అయినా ఆయనకు కడిగితేనే ఇష్టం. నేను కడిగితే వాసన వచ్చినాయే అంటాడు. అందుకే చూడండి ఇంకో ఇలా కడిగిండు మా ఆయన. కడిగినాక దీంట్లో ఇంకో 3 నిమ్మకాయలు, ఉప్పు, పసుపు వేసి మంచిగా కడగాలి. పసుపు 2 స్పూన్లు చాలే. ఏది ఇంత పోస్తాం. చూడండి ఎంత చేస్తున్నాం. మా ఆయనకి ఎక్కువ కనిపించద్దండి, కళ్ళకు ఎక్కువ కనిపిస్తే వేస్తూనే ఉంటాడు. ఆ 3 నిమ్మకాయలు పిసికేసి దాంట్లో పిసికి కడగాలి. బాగుంటాయి, గట్టిగా వస్తుంది కూడా, ముక్క గట్టి పడుతుంది బాగా. సరే అండి, కడిగేటప్పుడు చూపిస్తా. చూడండి అట్లా అంతాగో మొత్తం అట్లా కలుపుకోవాలండి. మా ఆయన అయితే మంచిగా కడుగుతాడు, అందుకే అంటాడు. నన్నే బుక్ చేయే, నువ్వు కడగకే, నేను చేపలు తేవాలంటే ఇదే బాధ నాకు అని అంటాడు. నాకు కూడా ఇంత నీట్గా రాదండి, కడగలేను నేను. ఆయన అయితే మంచిగా కడుగుతాడు. చూడండి అంగో అలా నీళ్ళు పట్టుకొని బాగా కడగాలి. చూడండి ఎట్లా కడుగుతున్నాం. ఆయన నీట్గా కడుగుతాడు. చూడండి అంగో ఎంతసేపు కడుగుతాడంటే కడుగుతూనే ఉంటాడు. ఎంతసేపు ట్యాప్ బంద్ చేయకుండా కడిగేస్తూనే ఉంటాడు. చూడండి ఎంత వస్తుందో చూడండి. ఇంకా నీట్గా కడిగిండు. చేపలు రుద్దేటప్పుడే ఒక్కొక్క ముక్క కడిగిండు. కడిగి మళ్ళీ ఇప్పుడు ఉప్పు, పసుపు అన్నీ వేసాడు కదా, మళ్ళీ నీట్గా కడిగి పెట్టేస్తాడు. అట్లా కలుపుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా నీట్గా అయిపోయింది. చూడండి తెల్లగా అయిపోయినాయి. ఎట్లున్నాయి విజయ? ఇంత క్లీన్గా కడిగిరు అంకుల్. ఏం చేపలు ఇవి? అవి బొచ్చ చేపలా? బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంకా అంతే అండి. చూడండి ఇంకో ఎంత తెల్లగా బాగా కడిగిండు మా ఆయన. అయితే దీంట్లో ఉప్పు, కారం అన్నీ పెట్టి ఫ్రైకి కరికి పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా, అప్పుడు చూపిస్తాండి. చూడండి ఫ్రైకి మా ఆయన ఎట్లా వస్తుందో. నీళ్ళు లేకుండా మొత్తం వస్తాలి. అట్లా నీరు అనేది ఉండొద్దు ఫ్రైకి. అంత ఉప్పు కారం కలిపినాం, మళ్ళీ ఉప్పు కారం కలుపుతాం కదండి, అప్పుడు మళ్ళీ నీళ్ళు వాటర్ వస్తుంది అందుకెళ్ళి. అందుకని అట్లా ఒక క్లాత్ తీసుకొని అట్లా ఒత్తుకోవాలి. చూడండి ఇందాక మా ఆయన కడిగాడు కదా, ఇవేమో తుడిచిపెట్టిండు ఫ్రైకి అని. ఇవేమో కరికి దీంట్లో అంతా ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసుకుంటా. చూడండి ఇంకో పసుపు ఫ్రైకి కూడా ఇంకోండి 1 స్పూను పసుపు. ఇంకోండి అల్లం వెల్లిగడ్డ కూడా 1 స్పూన్ వేస్తా, తర్వాత మళ్ళీ వేస్తా కర్రీలో. ఫ్రైలో అయితే మళ్ళీ వేయను, ఇప్పుడు వేసింది. దీంట్లో 1 స్పూను ఉప్పు, దీనికి ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. కర్రీకి 2 స్పూన్లు, ఫ్రైకి ఎక్కువ వేయద్దండి, తక్కువనే వేసుకోవాలి. మనం ఉప్పు వేసి కడుగుతాం కదా, కొంచెం ఉప్పు పడుతుంది బాగానే. తర్వాత కారం, కూరకు మాత్రం 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తాం. చూడండి స్పూను, ఈ స్పూన్తో 3 వేసిన.
ఫ్రైకి మాత్రం 1.5 వేస్తాను అండి. మా ఇంట్లో కారం బాగానే తింటారు. ఇది కారం పొడి చాలా ఉంది, మస్తు కారం ఉంది. ఇంకో మిరియాల పొడి చెప్పాను కదండి, నేను మిరియాల పొడి వాడతాను. మిరియాల పొడి కొంచెం వేస్తా, 1 స్పూను. దీంట్లో కూడా సగం స్పూనే, 1/2 స్పూన్ వేస్తా. ఇంకోటి ధనియాల పొడి 1 స్పూన్ వేస్తా, చిన్న స్పూన్ ఇది. దీంట్లో కూడా ధనియాల పొడి, మసాలా అన్నీ కలిపి నూరి పెడతా కదా అది. తర్వాత మళ్ళీ కూరలో వేసేటప్పుడు, మళ్ళీ కర్రీలో వేసేటప్పుడు వేస్తా. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా పడుతుంది ముక్కకు, పీస్కు బాగుంటుంది. పీస్ వేస్తే ఉప్పు కారము ఆయిల్ వేస్తాం కదండి, ఇంకో మంచిగా ముక్కకు బాగా పడుతుంది. ఇవి తీసుకొని ఫ్రిడ్జ్లో 1 గంట అయినా 1 రోజైనా పెట్టుకోవచ్చు అండి. 1 రోజైనా పెట్టుకోవచ్చు. మనం ఫ్రైకి అయితే ఇంకా 2-3 రోజులైనా పెట్టుకొని ఒక్కొక్క ముక్క 2 ముక్కలు ఫ్రై చేసుకొని తినాలి. మా ఇంట్లో అంతే. మా అబ్బాయికి చాలా ఇష్టం అండి ఫ్రై. కూర తినడు, కర్రీ పీసులు అస్సలు తినడు ఆయన. ఆయనకే ఫ్రై చేసి పెడతా. కాకపోతే దీన్ని 2-3 చేస్తే ఎక్కువ చేయను. మళ్ళీ కావాలన్నా మళ్ళీ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉంటే, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే చేసి పెట్టుకోవాలి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందండి, అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేనైతే 2-3 రోజులు ఎక్కువ తెచ్చామనుకో, 2-3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. ఇంకో ఇట్లా పెట్టుకోవాలండి. అన్నీ పెట్టుకొని కొంచెం దీంట్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. కార్న్ఫ్లవర్ అదంతా వేస్తారు కానీ మా అబ్బాయికి నచ్చదండి, అవన్నీ వద్దంటాడు. ఉప్పు కారం ఒకటే ఈ మమ్మీ అంటాడు. అందుకే నేను ఇవే వేస్తాను ఎక్కువ. ఇంకా మెంతిపొడి లేదు, లేదంటే మెంతిపొడి కూడా వేసేదాన్ని దీంట్లో. కర్రీలో మాత్రం ఉల్లిగడ్డ అవి దంచుతా, మిక్సీ పడతా, అప్పుడు వేస్తా మెంతులు. చూపిస్తానండి అప్పుడు. ఇంకా ఇట్లనే సేమ్ ఇట్లా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో అయిపోద్ది. చూడండి కారం, చూడండి ఎంత కారం వేసింది. పులుసు కదండి, పులుసు వేస్తాం కదా, చింతపులుసు. ఇంకో నానబెట్టి పెట్టాను చింతపులుసు కూడా. ఇంకా చూడండి, చింతపండు నానేసి పెట్టాను. మామిడికాయ వేస్తా, అందుకే కొంచెం చింతపండు తక్కువ వేస్తున్నాం. లేకపోతే మామిడికాయ వేసుకోకపోతే ఎక్కువ వేసుకోవాలి. మేమైతే ఇంతే తింటాం, కర్రీకి తగ్గట్టే వేస్తాం. చూడండి, ఇంకో రీఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. రీఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో 1 అరగంట గంట పెట్టామనుకో ముక్క కూడా గట్టిగా పడుతుంది, బాగుంటుంది. రీఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీంట్లో చూడండి, ఇవి కర్రీ కూడా మనం పెట్టుకుందామండి. కర్రీ కూడా ఫ్రిడ్జ్లో పెడితే మూత పెట్టా. ఇప్పుడు తీసుకొచ్చి మూత పెట్టలేదు, మూత పెట్టేస్తా. అట్లా పెట్టేసుకోవాలి. ఒక రోజైనా సరే ఏం కాదు, మంచిగా ఉంటాయి. 1 రోజైనా 2 రోజులైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, కర్రీ కూడా ఫ్రిడ్జ్లో నేను పెడతాను అండి. ఎందుకంటే ఉప్పు కారం పెట్టినా కదా, పెట్టి దీంట్లో పెట్టి ఇంకా ఇప్పుడు 1 అరగంటలో చేసేస్తా. ఎన్ని కావాలో అన్ని ముక్కలు వేసుకొని కర్రీ చేసుకోవాలి పీసులు. తర్వాత మళ్ళీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటేనేమో పెట్టుకోవచ్చు 1 రోజు 2 రోజులు, లేదంటే ఎమ్మటే కర్రీ చేసుకోవచ్చు. అంతే అండి. చూడండి, ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డలు కాల్చుకుంటా అండి. ఆనియన్స్ కాల్చుకొని రోట్లో నూరి చేస్తా. నాకు అదే ఇష్టం. మా ఇంట్లో కూడా అందరికీ, మా ఆయన కూడా రోట్లనే నూరే అంటాడు. ఆ బాధ ఎవరికి నూరే వాళ్ళకి తెలుస్తుంది. చూడండి, ఇట్లా నూరి ఇట్లా కాల్చి ఎర్రగా అయిపోయాక బంద్ చేసి తీస్తా, చూపిస్తా అప్పుడు. సరేనండి. చూడండి, ఇంకో ఇట్లా బాగా కాలిపోయినాయి. చిన్నగా పెట్టిన మంట బాగా కాలినాయి, ఇంకా నల్లగా వచ్చినాయి. లోపల మంచిగా ఉడుకుతాయి. చిన్న మంట మీదనే కాల్చుకోవాలి. అయిపోయింది. తర్వాత దంచేటప్పుడు చూపిస్తా. చూడండి, ఇప్పుడు పొయ్యి ముట్టించి చిన్న బాండి పెట్టుకోవాలి. కొంచెం అది వేడైనాక
పెద్దగానే పెట్టినా, చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఇంకో ఇవి గసగసాలండి, ఇంకో 1 స్పూన్ అండి గసగసాలు. ఒక కొబ్బరి ఇందాక కాల్చుకున్నాం, చూపించలేదు, కాల్చి పెట్టినాం. చిన్న కొబ్బరి, చిన్న ముక్క. ఇప్పుడైతే మెంతులు వేయించుకున్నాం. ఇంకో 1 స్పూన్, చిన్న స్పూను ఒకటి చాలు, ఎక్కువద్దు. కొంచెం ఫ్రై అయినాక జీలకర్ర వేసుకున్నాం. ఇంకో జీలకర్ర కొంచెం 1 స్పూన్ అండి. మెంతులు ఇట్లా ఏంటి వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇంకోటి ఫ్రై అయినవి, ఇంకోటి ఇవి గసాలు వేస్తున్నా. గసాలు కూడా 1 స్పూను, ఈ స్పూన్తోనే వేసిన గసాలు 1 స్పూన్. ఇవన్నీ రోట్లో నూరేటప్పుడు చూపిస్తాండి. అంతే, బంద్ చేస్తా. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లో రోట్లో వేసి నూరుకోవాలి. మెంతులు, గసగసాలు, జీలకర్ర వేసి ఇంకో కట్ చేసుకోవాలి. చూడండి, ఇంకో మెత్తగా అయిపోయినాయి. మెత్తగా చాలు, ఇంత మెత్తగా అయితే ఇంకో కొబ్బరి వేసుకుందామండి, కాల్చిన కొబ్బరి. ఇంకో ఇందాక కాల్చుకున్నాం కదా ఉల్లిగడ్డ కూడా ఇంట్లోనే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కాల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందా? కాల్ చేస్తేనే బాగుంటుంది, టేస్ట్ మస్తు ఉంటుంది. అప్పుడు కాల్ చేసుకునేటోళ్ళు, ఇప్పుడు ఏముంది చేతగానో లేదు, ఇప్పుడు చేత కాదు కదా ఇప్పుడు పిల్లలకు. అందుకు కొంచెం ఫ్రైలో వేసుకొని ఫ్రై చేసి మిక్సీలో వేసుకుంటారు. బాగా మెత్తగా అయిందే మంచిగా. మేము ఇప్పుడు నూరాలేం లేదు, ఇట్లా నూరాలంటే ఇంకా కొన్ని వాటర్ వేసినట్టు ఇందాక వాటర్ వేసి ఎక్కువ వేసుకోవద్దు. కానీ ఈరోజు చేపల పులుసు బాగుంటుంది. అయితే అన్నిట్లా నూరు చేస్తున్నాం కదా, అంటే మనం ఇట్లా రోట్లో నూరుకొని చేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. అవును, చాలు. ఇంకా ఇంతే, నూరేసామండి. చూడండి ఎలా నూరుంది, చాలు. ఇంకా ఇంత ఉంటే చాలు. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఒక స్పూన్ అంతా, ఒక గడ్డెడు అంతే. సగం గ్లాస్ అనుకోండి, చిన్న గ్లాస్, సగం గ్లాస్ అంతే. అయిపోయింది కూర చేసేటప్పుడు. చూడండి, ఇప్పుడు ఫ్రైకి పెట్టేస్తున్నా. ఫ్రైకి పెట్టి పెద్దగా పెడతాము. ఇదేమో పులుసు కండి, చేపల కర్రీకి పులుసు. చేపల పులుసు కర్రీ ఏం కాదు, పులుసు, చేపల పులుసు. రెండు కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఇంకా ఫ్రైకి వేస్తానండి. ఫ్రై కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎక్కువనే ఉండాలి ఫ్రైకి. పులుసు కండి ఇంకా అంటే ఎన్ని స్పూన్లు? 4 స్పూన్లు. ఇంకో ఈ స్పూన్తో 4 నాకు తెలుసు లెక్క, అందుకే నేను ఇట్లా పోస్తున్నా. ఒక 4 స్పూన్లు ఎక్స్కు. మేమైతే ఎక్కువనే తింటాము. చూడండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇందాక, అరగంట అయింది, ½ అవర్ అయిందండి. ఇంకో ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఇవి పీసులు ఇట్లా పెట్టేసుకున్నాం.
నా బిడ్డకు ఒక లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా చెల్లెల్ని కొంచెం మంచిగా ఎంకరేజ్మెంట్ చేయండి. మీరు చేస్తేనే కదా ఆమెకు కూడా ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది. కొంచెం చూడండి అందరూ. ఇంకో నూనె కాగింది చూడు ప్రియ. ఇంకో జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 స్పూన్లు జీలకర్ర వేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, తర్వాత వేస్తా. కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ తర్వాత వేస్తా. సరే. ఎందుకంటే పచ్చిమిర్చి ఇప్పుడే వేసానుకో అలా మొత్తం ఉడికిపోతాయి. అవునులే, పైన వేస్తే బాగుంటాయి. అట్లా అక్కడ ఫ్రై అవుతుంది, ఇక్కడ కర్రీ అవుతుంది, పులుసు అవుతుంది. కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. లైట్గా వేస్తా. అది వేసా కదా, ముక్కలకు కూడా వేసిన. లైట్గా వేస్తే కొంచెం కలర్ మంచిగా అనిపిస్తుంది. కూర కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ మసాలా వేసుకుందాం. ఇంకా సరే, మసాలా వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని కలిపేస్తాం. చిన్న మసాలానే ఫ్రై చేస్తామండి. చూడండి, చూడండి ఎట్లా వస్తుందో. స్మెల్ బాగా వస్తుంది. బాగా వస్తుంది. అన్నీ ఉన్నాయి కదా, మెంతులు ఉన్నాయి, జీలకర్ర, కొబ్బరి, కాల్చిన అందుకు చాలా బాగా వస్తుంది. మంచిగా వస్తుంది. తినేటప్పుడు తిన్నాక చెప్పు. ఇంకో ఇప్పుడు ముక్కలు వేసుకున్నాము. ఇవి ఇందాక అలా పెట్టాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నావు కదా. ఫ్రిడ్జ్లో పెట్టినాయి. అన్నీ చేయను, కొన్ని చేస్తా, కొన్ని ఉంచుతా. నాకైతే ఈ ముక్కలు ఏవి ఇష్టం ఉండదు, కానీ తలకాయ అంటే చేపలలో మస్తు ఇష్టం. అవును, నాకు అసలు ఫ్రై కూడా ఇష్టం ఉండదు, కానీ పులుసు ఇష్టం. నా కొడుకు అయితే ఫ్రైయే కావాలి. మీ తమ్ముడికి ఫ్రైయే కావాలి. మమ్మీ నాకు ఫ్రైయే కావాలి, నాకు అది వద్దు అంటాడు. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. అందుకే తలకాయ తెచ్చినాం. అన్నీ ఒక చేప, పెద్ద చేప. చూడండి, ఇప్పుడు చేపలు వేసుకున్నాం కదా, ఇది ఒక్కసారే కలపడం, మళ్ళీ కలపడానికి రాదు. మసాలా అంతా దీన్ని పట్టియాలి. చూడండి, తర్వాత ఇట్లా అస్సలు కలుపుకోలేము. ఇంకా కలిపితే మొత్తం మెత్తగా అయిపోతాయి అవి. మళ్ళీ తలకాయ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి, నాకు కూడా చాలా ఇష్టం. ఈ తలకాయ మాత్రం తింటా. మళ్ళీ మేక తలకాయ తిన్నాను నేను. ఈ తలకాయ తింటా. కొంతసేపు మూత పెడదాం. తమ్ముడు ఇప్పుడే వచ్చిండండి బయటికి వెళ్ళి. హాయ్ చెప్తున్నాడు. చూడండి, ఫ్రై ఎట్లయినా. ఇంకో ఇవి మంచి చేపలు అయితే ఇట్లా వస్తాయండి పైన. తెలిసిపోతుందా మనకి ఫిష్ ఎట్లా మంచిదా కాదని తెలిసిపోతుంది. ఇట్లా తిప్పేసుకోవాలి. మా అమ్మ బాగా చేస్తుందండి, నేను చెప్పడం కాదు, నిజంగా బాగా చేస్తుంది మా అమ్మ. ఇంకా నాన్ వెజ్లో అయితే సూపర్ వండుతుంది. అంటే దగ్గరుండి చేస్తుంది, మాడకుండా. చూడండి ఎట్లా వచ్చిందో. అప్పటికే నేను 2-3 సార్లు ఇట్లా కలిపాను. గంటే పెట్టలేదు, నిమిషం పెట్టకుండా ఇట్లా తిప్పుకోవాలి. కొంచెం చూడండి, ఇట్లా తిప్పాలి. ఇట్లా తిప్పాలి. చూడే తిప్పితే చాలు. మళ్ళీ గంట పెడితే ఏమైందంటే మెత్తగా అయిపోయి ముక్కలన్నీ సపరేట్ అయిపోతాయి. సాంబార్ అయిపోతుంది, సాంబార్ లాగా అయిపోతుంది. ఇంకో చూడండి, చింతపండు ఇందులో మామిడికాయ కూడా వేస్తావు కాబట్టి చింతపండు తక్కువ వేసుకుంటాం. తక్కువ వేస్తున్నాం. కొంచెం మామిడికాయ కూడా వేయాలి. చేపల పులుసు అంటేనే మామిడికాయ ఉంటే వేసుకోవాలి, లేనప్పుడు లేదు. కానీ టేస్ట్ బాగుంటుంది మామిడికాయ వేస్తే నిజంగా. అప్పుడు ఒకసారి చేసినావు కదా, బాగుంటుంది. చూడండి, అంతా ఇట్లా పిసికి పోసేసుకోవాలి. వేసుకొని రానోళ్ళు మాత్రం జల్లేది ఉంటుంది కదండి,
దాంట్లో వేసి పోసేసుకోండి. నాకు ఇదే అలవాటు, చేయితో వేసేదే అలవాటు. చేయితో బిస్కి చేయితోనే వేస్తా. ఇంకా చూడండి నీళ్ళు కూడా పోస్తా కొన్ని. అంటే ముక్కలు మునిగే వరకు పోసుకోవాలా? ముక్కలు మునిగేదాకా ఇంకా ఈ గ్లాస్ నిండా పోసిన చాలు. ఇప్పుడు కూడా గంటె పెట్టుకోవద్దు, మనం గంటె అస్సలు వాడొద్దు. ఇంకా ఇట్లనే తిప్పుకోవాలి. ఇంకా ఇట్లాగానే తిప్పుకోవాలి. అంత మసాలా మొత్తం దాంట్లో ముక్కలకు మంచిగా పడుతుంది. మసాలా మొత్తం దానికి పడుతుంది. మనం ఇట్లా అంటే కూడా మొత్తం వచ్చేస్తుంది మసాలా, అడుగున ఏముండదు. అవును, ఇందాక కలర్ లేదు, ఇప్పుడు కలర్ వచ్చింది మంచిగా. ఇంకా అంతే. మూత పెట్టి ఒక అరగంట అయినా, ఎంతసేపు అయినా మనము అరగంట అయితే పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, పెద్దగా అస్సలు పెట్టద్దు. అరగంట అయితే పడుతుంది. చూడండి చేపల ఫ్రై చూడండి, మంచి కలర్ఫుల్ వచ్చింది. కలరే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ముక్కలు కూడా ఉప్పు కారం అంతా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడు కూర చూద్దాము. పులుసు చూడండి. ఇంకా మామిడికాయ వేసేద్దామండి. అంటే తోలుతోనే వేసుకోవాలి, తోలుతోనే వేసుకోవాలి, బాగుంటుంది. మామిడికాయ ఉంటేనే. నీకు తెలియదు అప్పిగా, తెలుసు కదా, మామిడికాయ వేస్తా కదా. వేస్తా. అదే అంటే నేను అప్పుడు చూడలేదు కదా నువ్వు ఎట్లా వేసినావు. ఇంకో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, తర్వాత మళ్ళీ కర్రీ అయినాక కొంచెం వేసుకుందాం. కరివేపాకు వేయాలి, స్మెల్ బాగా వస్తుంది. 4-5 పచ్చిమిర్చి చూడండి. పచ్చిమిర్చి ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది పులుసులోకి. ఫస్ట్ వేస్తే మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇంకా ఆయిల్ చూడండి ఎట్లా వచ్చి. ఇంకా కొంచెం సేపు ఉడికితే కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం కొత్తిమీర వేసి బంద్ చేస్తాం. స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది. మూత పెట్టేస్తాం. మస్తు కలర్ఫుల్ అయింది చూడండి ఎట్లయిందో. మస్తు స్మెల్ మాత్రం నాకైతే మస్తు భలే అనిపిస్తుంది. ఇంకా ధనియాల పొడి వేసి ఇంకా బంద్ చేద్దాము. అయిపోయింది. ఇందాక కొంచెం వేసిన కదా పులుసులో, ముక్కలకి వేసిన. ఇప్పుడు పులుసులో కొంచెం వేస్తున్నా దింపే ముందు. కరివేపాకు కాదు, కొత్తిమీర ధనియాల పొడి వేసినావా? ధనియాల పొడి కొత్తిమీర వేసిన అంతే. నాకైతే అయిపోయింది. ఇంకో ఫ్రై కూడా అయిపోయింది, పులుసు కూడా అయిపోయింది. కానీ నేను బంద్ చేసుకుంటా. చూడండి ఎలా అయిందో ఒకసారి. బాగా కలర్ఫుల్ అయింది, మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది. ఏ కూర నచ్చితే కామెంట్ చేయండి. చూడండి మా అమ్మ ఎంత బాగా చేస్తుందో. పులుసు కూడా బాగా చేస్తుంది. నాన్ వెజ్ అవన్నీ బాగా వండుతుందండి. మా చెల్లెలు కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. కామెంట్ చేయండి పులుసు ఎలా ఉందో. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా చెల్లెల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వేసిన ఏంటి అన్న, ఇంకో మంచిగా మామిడికాయ బాగా ఇంకా కొంచెం వేడిగానే ఉంది కదా, ఇంకా మంచిగా అవుతుంది. నేను పొయ్యి బంద్ చేసిన. ఇంకో అంటే ఇది ఈరోజు చేసినాం కదా, రేపు కూడా కొంచెం ఉన్నా కూడా సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది తెలుసు. అసలు మేము అప్పుడు అట్లనే తినేవాళ్ళం. ఈరోజు వండుకొని సాయంత్రం వండేదాన్ని, రేపు పొద్దున్న తినేదాన్ని. అవును, పులుసు అట్లా బాగుంటుంది అట్లానే. ఇంకో అయిపోయింది, బంద్ చేస్తున్నా. చూడండి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంటుంది. నాన్ వెజ్ చేస్తే మాత్రం ఎప్పుడెప్పుడు తినాలా ఉంటుంది. వెజ్ అయితే తినొచ్చులే అన్నట్టు ఉంటుంది. నా కొడుకేమో ఫ్రై ఫ్రై ఫ్రై, వాడికి అయితే ఫ్రై కావాలి. మా తమ్ముడికి ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. అసలు ఇంకా చెప్పొద్దు, వాడికి అంత ఇష్టం. కానీ నాకు ఫ్రై ఇష్టం ఉండదు. మూత పెట్టేస్తాం. అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. చూడండి ఫ్రై ఎట్లా అయిందో. ఫ్రై రెడీ అయిపోయిందండి మా అబ్బాయికి అందరూ తినొచ్చు, అది ఇష్టం. ఇంకా చేపల పులుసు, మామిడికాయ వేసి చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు అంటారు కదండి, అదే చేపల పులుసు. కాకపోతే నెల్లూరు అన్నాను అనుకోండి చేపల పులుసు రెడీ అయింది.
ఇంకోటి ఇందాక చేపల పులుసు చేసిన కదండి, చేపల పులుసు, చేపల ఫ్రై, ఇంకో నా మనవరాలకు చికెన్. చెర్రీ లెగ్ పీస్ చూపి, బాగుందా? తిను. నాకు చాలా ఇష్టం అండి, చికెనే తింటుంది, చేపలు కూడా తినదు. ఎట్లుందిరా శరణ్? సూపర్ బాగుంది. అదే ఫ్రై ముక్క చూడు, ఫ్రై కూడా సూపర్ ఉంది. తిన్నావా? ముందే తినేసాడండి, చేస్తుంటే తినేసాడు మా అబ్బాయి. ఇంకా మా పెద్ద అమ్మాయి అండి. నేనైతే చేప తలకాయ తింటున్నా, చూపిమంటే చూపిస్తాను. నా ఫేవరెట్ చేప తలకాయ, మామిడికాయ. చూడు తిను, టేస్ట్ ఎట్లా అయింది చేపల పులుసు? బాగుందా? సూపర్ సూపర్ అయ్యిందండి. బాయ్ అండి.